రెండు రాష్ట్రాలు ఉమ్మడిగా పోటీ చేద్దామా? వ్యూహరాజ్యం రచించుకోవడానికి కలుస్తున్నారు. రైట్, ఒకసారి తిరుపతిరావు గారిని వెళ్తాం. తిరుపతిరావు గారు, మొత్తానికి ఢిల్లీ ఎన్నికలకి చిరంజీవి గారిని మీరు ప్రచారానికి పిలవబోతున్నారు. కృష్ణాంజనేయులు గారికి సాలిడ్ ఇన్ఫర్మేషన్ ఉంది. సరే, చింతా ప్రదీప్ రెడ్డి గారు ఏం మాట్లాడారని పక్కన పెట్టండి. వాళ్ళు దే డన్ ఓన్లీ టు డ్రా ద అటెన్షన్ ఆఫ్ ది పీపుల్. అది పక్కన పెట్టేస్తే ఇదైతే ప్రధాన ఆకర్షణ. ఎందుకంటే జాతీయ స్థాయిలో ఆయనకంటూ ఆయనది ఒక ముద్ర ఉంది చిరంజీవి గారిది. ఆల్రెడీ కేంద్ర మంత్రి, పరిపాలన అనుభవం ఉంది, అంటే రాజకీయ పరిపాలన అనుభవం ఉంది. అండ్ ప్రస్తుతం వారి సోదరుడు పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఎలా లీడింగ్ పార్ట్నర్గా ఉందో తెలిసిందే. చిరంజీవి గారు ఇంతకీ బీజేపీ తరఫున ప్రచారం చేస్తారా, మోదీ గారి నాయకత్వాన్ని సమర్థిస్తూ ప్రచారం చేస్తారా, న్యూట్రల్గా ప్రచారం చేస్తారా? దేనికి పాసిబిలిటీ ఉంది? అందరికీ నమస్కారం. వాసుదేవన్ గారు, కొన్ని ఊహాజనితమైనటువంటి ప్రశ్నలు ఉంటాయి. దానికి వాళ్ళ కృష్ణాంజనేయులు గారు అఫ్కోర్స్ ఆయన కూడా ఏం కాంక్రీట్ గా ఎవిడెన్స్ చెప్పలేదు, ఉన్న ఊహాగానాలని ఉదహరించినట్టుగా నేనైతే భావిస్తాను. అట్లాంటిదే ఇది కూడా చిరంజీవి గారు ఢిల్లీ ప్రచారం దీనికి సంబంధించి. డెఫినెట్ గా చిరంజీవి గారు అనేసి అంటే ఒక సినిమా, సౌత్ ఇండియా సినిమా రంగము లేదా భారతదేశంలో సినీ పరిశ్రమలు తీసుకుంటే ఒక స్టార్ ఇమేజ్ ఉన్నటువంటి వ్యక్తి. అదేవిధంగా రాజకీయాల్లో కూడా విఫలం చెందించారు అని చెప్పేసి ఆయనైతే విఫలం అవ్వాల, కొన్ని కారణాలతో ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితుల నేపథ్యంలో ఆయన విఫలం చేశారు అనేది ఒక భావన, అది అందరికీ తెలిసిందే. ఆ భావన ఆధారంగానే ఇవాళ జనసేన అనేది ఆవిర్భావం కూడా. దాని విషయాన్ని చిరంజీవి గారు గ్రహించలేకపోయారని చెప్పి పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ రాజకీయ అరంగేట్రం, జనసేన ఆవిర్భావం, ఇవన్నీ ఒక చర్చ దాదాపు పుష్కర కాలంగా మనం చర్చించుకుంటున్నటువంటి. అయితే ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఇవాళ ఢిల్లీ ఎన్నికలు, మీరు చెప్పినటువంటి అంశం ఢిల్లీ ఎన్నికలు, దాంట్లో చిరంజీవి గారి ప్రచారం ఆల్మోస్ట్ ఢిల్లీ ఎన్నికలు కూడా చివరంకానికి చేరుకున్నటువంటి ఒక సందర్భం. రెండవది, ఇవాళ మేము అంటే ఒకవేళ చిరంజీవి గారి ఆధారంగా ఏదైనా ఓటు బ్యాంక్ మేము కొల్లగొట్టాలి, ఓటర్లని ఆకర్షితులు చేసుకోవాలి, మేము విజయం సాధించాలనేసి అంటే భారతీయ జనతా పార్టీ దగ్గర ఎన్డీఏ దగ్గర ప్రత్యామ్నాయంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. చిరంజీవి గారి వరకు వెళ్లాల్సిన పని లేదు, పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. ఎందుకు అనేసి అంటే ఇట్ ఇస్ ప్రూవ్డ్. ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల్లో మేము పవన్ కళ్యాణ్ గారిని అక్కడ ఎన్నికల ప్రచారంలో పాల్గొనాల్సిందిగా మేము కోరడం జరిగింది, పాల్గొన్న తర్వాత 100% స్ట్రైక్ రేట్ తో మేము అక్కడ విన్ అవడం జరిగింది. కాబట్టి మళ్ళీ ఇప్పుడు మేమేదో ఇప్పుడు ఆల్రెడీ ఉప ముఖ్యమంత్రిగా ఎన్డీఏ పార్టీలో ఒక కీలకమైనటువంటి భాగస్వామిగా, నేను మళ్ళీ చెప్తున్నా, కీలకమైనటువంటి భాగస్వామిగా నరేంద్ర మోడీ గారికి అత్యంతమైనటువంటి ఆత్మీయునిగా, ఆప్తునిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు మా వద్ద ఒక బ్రహ్మాస్త్రంగా ఉండేటప్పుడు మళ్ళీ చిరంజీవి గారిని డెఫినెట్ గా ఆయన కూడా వజ్రాయుధం, మేము కాదన్నాం, కానీ మళ్ళీ మేము ఎందుకు దానికోసం ప్రయత్నం చేయాలా? ఇదే కదా మా దగ్గర ఉన్నటువంటిది వదులుకొని ఎక్కడో ఉన్న దానికోసం ఎన్నో ఈక్వేషన్ చేసుకోవాల్సిన పని లేదు. ఇది ముందుగా నేను స్పష్టం చేస్తున్నా. రేపు చిరంజీవి గారిని మేము తీసుకెళ్ళినా సరే దానికి వేరే ప్రత్యేకమైనటువంటి కారణం ఉంటుంది, కానీ ఏదో మామూలుగా మాట్లాడేసే కారణం అయితే ఉండదు. ఒకటి. రెండవదండి, ఇవాళ మనం ఒక చిరంజీవి గారి తాలూకా అంశాన్ని తీసుకున్నాడే, మీరు కానీ ఎవరు ప్రస్తావించింది అయినా మన కిషన్ రెడ్డి గారు, ఆ సందర్భం కూడా సంక్రాంతి సంబరాలు. వాళ్ళ మా శ్రీకాకుళం, మీకు అందరికీ తెలుసు, సంక్రాంతి సంబరాలు అనేసి అంటే పెట్టింది పేరు ఉత్తరాంధ్ర జిల్లాలకి. ఎందుకనేసి అంటే ఒక బట్టల దుకాణాలు ఖాళీ ఉండవు, బెల్లం దుకాణాలు ఖాళీ ఉండవు, అంత సందడిగా చేసుకునేది. మీరు కూడా గమనిస్తే హైదరాబాద్ నుండి తరలిచ్చిన వాళ్ళు దాదాపు 70% 80% మంది ఆంధ్ర వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది ఉత్తరాంధ్ర వాళ్ళే ఉంటారు. ఏ ట్రైన్ చూడండి మీరు విజయవాడ దగ్గర చెక్ చేస్తే. కాబట్టి ఈ ఉత్తరాంధ్రకి సంబంధించినటువంటి ఈ అంశాలను పక్కన పెడితే, ఇప్పుడు చిరంజీవి గారు వెళ్ళింది ఒక పండగ సందర్భంగా, అది కూడా హైదరాబాదు తెలంగాణకి సంబంధించి ప్రస్తుతం కేంద్ర కేబినెట్ మంత్రిగా ఉంటూ ఆ రాష్ట్రానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి గారి నివాసంలో జరిగినటువంటి
అది కూడా గతంలో వెంకయ్య నాయుడు గారు ఆ సంక్రాంతి సంబరాలు ఈ తెలుగు వారి తాలూకా పెద్ద పండగ కాబట్టి దీని నేపథ్యంలో అక్కడ వారు నిర్వహించేవారు. ఈ పర్యాయం కిషన్ రెడ్డి గారు నిర్వహించారు. దానికి నేను ఎందుకు చెప్పానంటే మా శ్రీకాకుళం జిల్లాకు కూడా చాలా మంది, అంటే నేను వేరే విధంగా చెప్పట్లేదు, మళ్ళీ ఇక్కడ భావన వేరే విధంగా తీసుకోవద్దు, సెలబ్రిటీలు మా జిల్లాకు కూడా తెచ్చి సంక్రాంతి సంబరాల్లో వాళ్ళు భాగస్వాములు అయినటువంటి సందర్భాలు ఉన్నాయి మా దగ్గర. అంటే ఇది ఒక పండగ సందర్భంగా ఇది ఒక కల్చర్ అన్నమాట. సో అందులో చిరంజీవి గారు ఒక సెలబ్రిటీ. ఆయనకి కేంద్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వంలో పెద్దలు కానీ నరేంద్ర మోడీ గారి దగ్గర నుండి అందరూ అభిమానించే వ్యక్తి. ఆ నేపథ్యంలోనే ఆయన ఎన్డీఏ ప్రభుత్వం ఏదైతే మన విజయవాడలో ప్రభుత్వ ప్రమాణ స్వీకార సందర్భం కూడా వారు అటెండ్ అవడం జరిగింది. వారితో పాటు ఇందాక మా సోదరి శివపార్తి గారు చెప్పినట్టుగా రజనీకాంత్ గారు వచ్చారు, ఇతరత్ర ప్రముఖులు అందరూ రావడం జరిగింది. ఆ అంశం వేరు. ఇప్పుడు రజనీకాంత్ గారు వాళ్ళు వచ్చారు అని రజనీకాంత్ గారు మేము ఎక్కడ తీసుకెళ్లి ప్రచారం చేయించలేం కదా, చేయించలేదు కదా. ఆ విధంగానే ఎందుకు చిరంజీవి గారిని తీసుకోరు, చిరంజీవి గారి రాకం తీసుకోరు, చిరంజీవి గారి తాలూకా ప్రజెన్స్ ఎందుకు తీసుకోరు అని మేము ప్రశ్నిస్తాం. లేదు, నిజంగా చిరంజీవి గారు డెఫినెట్ గా ఆయన తాలూకా జనాకర్షణ అయితేనేమి, ఆయనకు ఉన్నటువంటి మంచి పేరు అయితేనేమి మేము వాడుకోవాలి అనేసి అంటే ఎవరో చెప్పిన దాకా మేము వేచి ఉండము. మేము డైరెక్ట్ గా మేము ఢిల్లీ ఎన్నికలు మాకు గెలవాలి, మేము చిరంజీవి గారిని వాడుకుంటామని భారతీయ జనతా పార్టీ ప్రకటన చేస్తుంది, ముందుగానే ప్రకటన చేసేస్తుంది. దానికి ఏం పెద్ద కావాలి. పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్ర పంపించేటప్పుడు ముందుగా మేము ఊహాగానాలు అనేవి రకరకాలు వచ్చాయి, కానీ ముందుగా ప్రకటించింది మేము పవన్ కళ్యాణ్ గారిని మహారాష్ట్రలో ఒక స్టార్ క్యాంపైనర్ గా మేము ఏదైతే తెలుగు వారు ఇతరత్ర తెలుగు రాష్ట్రానికి అనుబంధంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రచారం చేస్తామని ప్రకటించింది భారతీయ జనతా పార్టీ. ఇవాళ కూడా అవసరం అనుకుంటే మేమే ప్రకటిస్తాం, ఎవరో ఊహాగానాలు చేయాల్సిన పని లేదు కదా. సరే, మీరేదో తొందరగా ప్రకటించేస్తే అభిమానులు హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే తెలుగు వాళ్ళు బోల్డంత మంది ఉన్నారు ఢిల్లీ ఎలక్షన్స్లో. దగ్గర అంటే నాకు తెలిసి 15 అసెంబ్లీ సెగ్మెంట్లో ఢిల్లీలో తెలుగు వాళ్ళు నిర్ణయం మేరకే అక్కడ గెలుపోవటంలు ఉంటాయి. సో అందువల్ల ఈ రకమైన ప్రచారం, అంటే ఇది కూడా పాజిటివ్ ప్రచారమే. 18 అసెంబ్లీలో